ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు ప్రమాదం జరిగింది. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. చేతులు కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అటు అరకు పర్యటన రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని అధికారులు నాయకులు పవన్ కు సూచించారు. అయితే అరకు సమీపంలోని కురిడి గ్రామానికి వెళ్తానని గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని పవన్ తెలిపారు. పర్యటన ముగిసిన తర్వాతే సింగపూర్ వెళ్తానని పవన్ అధికారులకు తెలిపారు. మన్యంలో పర్యటన ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ సింగపూర్ కు బయలుదేరనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు ప్రమాదం జరిగింది. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. చేతులు కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, పవన్ ఎప్పుడు సింగపూర్ వెళ్తారేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి సింగపూర్ లో స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ తీవ్ర గాయాలకు గురయ్యారు. చేతులు కాళ్లకు గాయాలు అవడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పి జనసేన కేంద్ర కార్యాలయం వర్గాలు తెలియజేశాయి. దీంతో ప్రస్తుతం ఆయన మన్యంలో పర్యటనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలిసిన వెంటనే సింగపూర్ బయలుదేరాలి అని నిర్ణయించుకున్నారు. ఆయన ప్రస్తుతం ఏ గ్రామంలో అయితే బస్ చేస్తున్నారో ఆ బస్ చేసిన గ్రామంలో ఉండే గిరిజనులతో మాట్లాడి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత ఆయన సింగపూర్ పయనం అవ్వాలి అని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఆయన అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ఉన్న సమయంలోనే ఒక అరగంట క్రితం సింగపూర్ నుంచి అదేవిధంగా తన సతీమణి మార్క్ లెజినోవా నుంచి సమాచారాన్ని పవన్ కళ్యాణ్కి తెలిసింది. వెంటనే పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్ళాలి అని చెప్పి అధికారులు నాయకులు కూడా పవన్ కళ్యాణ్కి సూచించారు. అయితే అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామ గిరిజనులకి తాను నిన్న మాట ఇచ్చానని, కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకొని ఆ తర్వాత బయలుదేరి వెళ్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేసినందున వాటిని పూర్తి చేసుకుని వెళ్తానని వివరించారు. అయితే మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ ఈ రోజు మధ్యాహ్నం లోపే విశాఖ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి సింగపూర్ బయలుదేరి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. నేరుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్ కి ప్రత్యేక విమానంలో బయలుదేరాలి అని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. ఈ లోపు ఆయన కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్ నుంచి సింగపూర్కి వచ్చి సింగపూర్ నుంచి విశాఖపట్నం నుంచి నేరుగా అక్కడికి వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వెంటనే బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి ఆయన సన్నిహితులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కోరారు. అయితే గిరిజనులకు మాట ఇవ్వడంతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఆయన బస్ చేసి ఉండటం, అదేవిధంగా అక్కడ కార్యక్రమానికి కూడా తగిన ఏర్పాట్లు చేయటంతో ఈ నేపథ్యంలోనే ఆయన కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత వెళ్తాను అని చెప్పారు. ఈ రోజు 12 గంటల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ పర్యటన కార్యక్రమాలు ఉన్నాయి. అయితే ఆ 12 గంటల తర్వాత ఉన్న పర్యటన కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకొని కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసుకొని పవన్ కళ్యాణ్ సింగపూర్ బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇక సింగపూర్ లో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అక్కడ ఆయన చదువుకుంటున్నారు. ఆ స్కూల్లో ఏదైతే తను స్కూల్లో చదువుకుంటున్నాడో ఆ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో పలువురు చిక్కుకున్నారు. మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చేతులకి కాళ్ళకి కూడా గాయాలయ్యాయి అని చెప్పి ప్రాథమికంగా సమాచారం అంది. స్కూల్ యాజమాన్యంతో పాటు అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు వెంటనే మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తున్నారు. దీంతో పాటు కాళ్ళు చేతులు గాయాలు కావటంతో పాటు ఊపిరితిత్తుల్లో పొగ వెళ్లటంతో
ఇబ్బందులకు లోనయ్యాడని, శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత డాక్టర్లు వెంటనే చికిత్స అందించడంతో ఆ శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయని, చేతులు కాళ్ళకైన గాయాలకు మాత్రం చికిత్స జరుగుతుంది అని చెప్పారు. ఈ రోజు 12:30 తర్వాత ఆయన విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి నేరుగా సింగపూర్ కు బయలుదేరి వెళ్తున్నారు. ఈ లోపు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్ నుంచి సింగపూర్ కు వచ్చి ఆ ప్రత్యేక విమానంలో సింగపూర్ కి విశాఖపట్నం నుంచి బయలుదేరి వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమాద సంఘటన జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి ఆయన సోదరులు గాని కుటుంబ సభ్యులు గాని ఫోన్ చేసి సింగపూర్ లో అసలు ఏమైందో అడిగి తెలుసుకుంటున్నారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. శంకరి, అయితే రామారావు, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? తీవ్ర గాయాలైన అని తెలుస్తుంది కదా, సో ప్రస్తుతం కండిషన్ ఏంటి? ఆ బాబు పక్కన ఎవరున్నారు? అయితే ఆ బాబు పక్కన అయితే మాత్రం వీళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఎవరూ లేరు. స్కూల్ యాజమాన్యంతో పాటు సింగపూర్ లో ఉండే అధికారులు కూడా ఉన్నారని చెప్తున్నారు. కేవలం 1 గంట క్రితం మాత్రమే ఈ సమాచారం అక్కడ ఆయన మన్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న పవన్ కళ్యాణ్కి తెలిసింది. సింగపూర్ లోనే మార్క్ శంకర్ చదువుకుంటున్నారు. మార్క్ శంకర్ అక్కడ చదువుకుంటున్న స్కూల్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్పి ప్రాథమికంగా సమాచారం అందింది. అయితే అక్కడ ఉన్న అధికారులతో గాని స్కూల్ యాజమాన్యంతో గాని పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన కార్యాలయ సిబ్బంది కూడా నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. కాళ్లకు చేతులకు గాయాలవటంతో వాటికి చికిత్స అందిస్తున్నామని, ఊపిరితిత్తుల్లో పొగ వెళ్లటంతో మొదట్లో శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఏర్పడిందని, ఆ తరువాత వెంటనే వైద్యులు చికిత్స అందించడంతో శ్వాస తీసుకోవటంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయని, కాళ్ళు చేతులకు ఉన్న గాయాలకు మాత్రం వైద్య చికిత్స అందిస్తున్నాము అని కూడా పేర్కొన్నారు. శంకర్ తో పాటు మరికొంతమంది పిల్లలు కూడా గాయపడినట్టు కూడా అక్కడ స్కూల్ యాజమాన్యం చెబుతుంది. ఈ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అదేవిధంగా ఎన్ని గంటలకు జరిగింది అనే సమాచారం కూడా ఇంకా అందాల్సి ఉంది. జనసేన కేంద్ర కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం మాత్రం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చేతికి వేళ్లకి గాయాలయ్యాయి అని, కాళ్ళకి గాయాలయ్యాయి అని చెబుతున్నారు. ఈ గాయాలకు మాత్రం సత్వర చికిత్స అందుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పి, ఈ గాయాలు కూడా తగ్గిపోతాయి అని చెప్పి ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు ఆసుపత్రిలో కూడా పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తుండటంతో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జనసేన కేంద్ర కార్యాలయ వర్గాలు కొద్దిసేపటి క్రితం ప్రకటించాయి. ప్రస్తుతం సింగపూర్ లో ఉండే అధికారులతో పాటు స్కూల్ యాజమాన్యం మార్క్ శంకర్ పక్కనే ఉండి ఆయనకి చికిత్స అందించడంతో పాటు ఆయనకు మనోధైర్యం కల్పించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగబాబు వీళ్ళందరూ కుటుంబ సభ్యులు కూడా పవన్ కళ్యాణ్ తో మాట్లాడటంతో పాటు హైదరాబాద్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కుటుంబం వద్ద కూడా వాళ్ళు హుటాహుట్ ను బయలుదేరి వెళ్లారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను కూడా వారందరూ అడిగి తెలుసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మన్యంలో ఉన్న అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా చేరవేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా నేరుగా సింగపూర్ లో ఉండే స్కూల్ యాజమాన్యంతో పాటు అక్కడ ఉన్న అధికారులతో పాటు మాట్లాడుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా, చంద్రబాబు నాయుడు కార్యాలయం కూడా సింగపూర్ అధికారులతో మాట్లాడుతున్నట్టు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ రామారావు.